హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. దాదాపుగా 8 వార్తా పేపర్లలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. చాలా తక్కువ విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఈ రోజు వరకు ఉంది. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీకు ఇంపార్టెంట్ అనుకుంటే ఆ వీడియోను ఖచ్చితంగా చూడడానికి అవకాశం ఉంటుంది. ఇక డిఎస్సికి సంబంధించిన విషయాన్ని మాట్లాడితే మనకు నెక్స్ట్ రాబోయే డిఎస్సిలో 8,000 నుంచి 12,000 వరకు ఖాళీలు ఉండే అవకాశం అయితే ఉంది. యాక్చువల్లీ మనకు 18,000 ఖాళీలు అయితే ఇప్పటివరకు ఉన్నట్టు సమాచారం. ఈ 18,000 ఖాళీలలో హేతుబద్ధీకరణ ద్వారా, రిజిస్ట్రేషన్ ద్వారా దాదాపుగా 5,000 నుంచి 8,000 ఖాళీలు అడ్జస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో, ఎక్కడైతే స్టూడెంట్స్ ఉన్నారో 1:30 రేషియోలో అడ్జస్ట్ చేసి 5,000 నుంచి 8,000 ఖాళీలు తగ్గే అవకాశం ఉంది. సో మనకు 12,000 వరకు వేకెన్సీస్ అయితే ఉండే అవకాశం ఉంది. 2026 నుంచి 2035 వరకు 50,000 నుంచి 60,000 మంది ఉపాధ్యాయులు రిటైర్మెంట్ పొందే అవకాశం ఉంది. 2026 నుంచి 28 మధ్య 5,000 నుంచి 10,000 మంది 10,000 మంది పొందే అవకాశం కూడా ఉంది. అట్లనే ఇప్పటికే జీడీ ఉద్యోగాలకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి 25,000 పైచిలకు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. దానికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు, పోస్టుల వివరాలు, ఎంపిక విధానం, పూర్తి వివరాలతో కూడిన ఒక వీడియోని అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా వీడియోని అయితే చూడండి. అట్లాగే జీపీఓకి సంబంధించిన 5,000 పైచిలకు ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఒక 2-3 మంత్స్లో అయితే దీనికి నోటిఫికేషన్ వస్తుంది. దానికి సంబంధించిన శాలరీ ఎంత రావచ్చు, జాబ్ ప్రొఫైల్ కావచ్చు, పరీక్ష విధానం, ఇవన్నిటికి సంబంధించిన ఇంకో వీడియో కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది. మీరు చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియోని కూడా చూసే ప్రయత్నం చేయండి. వెబ్సైట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దానికి సంబంధించిన కొన్ని వివరాలు అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి సంబంధించిన పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసిన, మీరు అక్కడ జాయిన్ కాకపోతే జాయిన్ అయ్యి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా అయితే తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీకు ఏమైనా డౌట్ వస్తే అక్కడే టెలిగ్రామ్లో కూడా కామెంట్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ మన యూట్యూబ్లో కూడా మీరు కామెంట్ చేసినా కూడా దానికి సంబంధించిన వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. 19 నుంచి వెబ్సైట్ దరఖాస్తులు. రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే వెబ్సైట్ 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 19 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. దీనికి సంబంధించిన షెడ్యూలు, పరీక్ష ఫీజుల వివరాలు ఆయన ప్రకటించారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 19 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 500 రూపాయలు. మిగిలిన అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు 900 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ గడువులోగా అప్లై చేసుకుంటేనేమో ఈ ఫీజు ఉంటుంది, లేకపోతే దాని ఫీజు కూడా చేంజ్ అయింది. దానికి సంబంధించిన వివరణ పూర్తి వీడియో అప్లోడ్ చేసినప్పుడు అందులో చెప్తా. ఇక అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్కు మే 4-5 తేదీల్లో, ఇంజనీరింగ్ స్ట్రీమ్కు మే 9, 10 తేదీ, 9, 10, 11 ఈ 3 రోజులలో ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఇంజనీరింగ్కి ఏమో 3 డేస్, అగ్రికల్చర్, ఫార్మసీకి ఏమో 2 డేస్. మే 4, 5 అగ్రికల్చర్, ఫార్మసీకి సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయి. మే 9, 10, 11 తేదీల్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయి. ఖచ్చితంగా క్లియర్గా అయితే ఒక వీడియో అప్లోడ్ చేస్తా, ఖచ్చితంగా వెయిట్ చేయండి. 17 నుంచి 10th ప్రీ ఫైనల్ పరీక్షలు ఉదయం 9:30 నుంచి 12:30 గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది. రాష్ట్రంలో 10వ తరగతి విద్యార్థులకు ఎల్లుండి నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు ప్రారంభంగానున్నాయి. మే 24 వరకు పరీక్షలు కొనసాగుతాయి. మార్చి 14 నుంచి 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభంగానున్నాయి. ఈ సంగతి ఆల్రెడీ తెలిసిందే. మే 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎస్సి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు ఉంటాయి. 9:30 గంటల నుంచి 12:30 గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది. 17 ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది. 18 సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉంటుంది. 19 థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది. 20 మ్యాథ్స్ పరీక్షలు నిర్వహిస్తారు. 21 ఫిజికల్ సైన్స్ పరీక్ష 9:30 నుంచి 11 గంటల వరకే. 23 బయాలజికల్ సైన్స్ ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు. ఈ సైన్స్కి సంబంధించి 9:30, 11 గంటల వరకు. ఇక 24 సోషల్ స్టడీస్ ఎగ్జామ్ ఉంటుంది. 9:30 నుంచి 12:30 గంటల మధ్యలో ఉంటుంది. ఇక వార్షిక పరీక్షలు మార్చి 14 నుంచి ప్రారంభంగానున్నాయి. ఎస్ఎస్సి వార్షిక పరీక్షలు 5,06,000 మంది దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు కట్టారు. సో 5,06,000 మంది ఈ ఫైనల్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. ఇప్పుడు రాయబోయే ప్రీ ఫైనల్స్ అంటే కూడా ఫైనల్ కంటే ముందు రాసేది యాజ్ ఇట్ ఈస్ ఫైనల్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. కాబట్టి విద్యార్థులు కూడా ఆ విధంగా ఆ సీరియస్నెస్తో ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసే ప్రయత్నం అయితే చేయండి. ఈ రోజు వరకు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా మరియు ఉద్యోగ సమాచారం.
ఇంకేమైనా తెలియని విషయాలు ఇక్కడ కవర్ కాకపోతే సహృదయంతో ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరికీ తెలిపిన వాళ్ళు అవుతారు. ఆ విషయాన్ని నేను కూడా తెలుసుకొని అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.